హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము మొదటి అధ్యాయము జనక వశిష్ఠ సంవాదము. ఈ కార్తీక మాసంలో రోజు పూజ చేసుకోకపోయినా ఈ కార్తీక పురాణము వింటే పూజ చేసుకున్న ఫలితం కలుగుతుంది. నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తరముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతిని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను: శౌనకాది సమస్తము నీశ్వరులారా వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవ వశము చేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్య పాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గల వాడును సమస్త సుగుణ సంపన్నుడగు మునికి భక్తి భావముతో ఇట్లు విన్నవించెను: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడునైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమియూ లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమ, నీకు క్షేమముగాక. నేను మా ఆశ్రమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజిట్లు పలికెను: మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను గాని వినివారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ, కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని. నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను: రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశియందుండగా కార్తీక మాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయము లగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులాసంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలెను. ఆరంభమందు ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానమారంభించవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీజల ములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, చిన్న కాలవలందును హరిని వసించియుండును. రాజా, కార్తీకమందు వ్రతము
అన్ని వర్ణాల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో అగమర్షణ మంత్రమును పఠింపుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు దౌత వస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖ చక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడచోపచారములతో పూజించవలెను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ ఆపివేసి విష్ణువాలయమునందు గాని శివాలయమునందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును కాని శివస్తోత్రమును కాని పఠించి నమస్కారములాచరించవలెను. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వజన్మార్జితములును ఈ జన్మార్జితములును అయిన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని వైశ్యుడు కాని శూద్రుడు కాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము నొందుదురు. ఎవడు కార్తీక వ్రతమాచరించు వానిని చూచి సంతోషించునో వాని యొక్క పగటి కాలమంద ఆచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక పురాణము మొదటి అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.